రాజకీయం అంటే అనుభవం, కలుపుగోలుతనం అనేది ఒకప్పటి మాట. కానీ నూతన ఆలోచనలతో ఆకట్టుకోవడం అనేదే ఈ తరం నేతల బాట. కార్యకర్తగా మొదలై ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నా ఆత్మవిశ్వాసంతో దూసుకుపోవడమే మా ధ్యేయం అంటున్నటువంటి నేటి యువ నాయకుల మనోగతాన్ని ఆవిష్కరించే ప్రయత్నమే మా ఈ పవర్ షిఫ్ట్ రైజింగ్ స్టార్స్. ఎమ్మెల్సీ పదవి లాబింగ్ చేసుకొని తెచ్చుకున్నాడు సెంట్రల్లో. ఒకటి అన్న మీరు గన్ చూసారు ఎప్పుడన్నా? కిందకి పోయి క్రాంతి నన్ను రూమ్లో బెదిరించిండు అని చెప్పినాడు. అన్న జీవో 29 వల్ల విద్యార్థులకు నష్టం జరిగిందా, నిరుద్యోగులకు నష్టం జరిగిందా లేదా అని అంటే మాకున్న రిసోర్సెస్ తోటి, నా దగ్గర ఉన్న స్టూడెంట్స్ తోటి నేను గవర్నమెంట్ పైన ఫైట్ అంటే మీరు ఏమంటారు? మీరు చేస్తేనేమో సంసారం, యువతలో చేస్తే ఇంకోటి అని అంటారు. నీకు వాళ్ళు ఇష్యూ ఉందని ఫోన్ చేస్తారు, అన్న నేను పోయి ఈ బిల్డింగ్ తగలబెడతా అని చెప్తారు. నువ్వు ఏం చెప్తావు యాజ్ ఎ జర్నలిస్ట్? అది విన్నరా మీరు? ఆ రికార్డింగ్ విన్నరా మీరు? బయట పెట్టిర్రు, చెప్పడం జరిగింది. వెంకటన్న నాకు చెప్పించిండు అన్నట. బట్ తప్పు చేసిన మర్డర్ ఏదన్నా చేస్తే నువ్వు తప్పు చేసి నేనే అన్నా స్వయంగా. మీ ఏమైంది కేటీఆర్ అరెస్ట్ చేయడం? కేటీఆర్ ఎప్పుడు అరెస్ట్ చేస్తారు చెప్పండి మరి? మా నోట్లకి వెళ్ళడం నిన్నరా? క్లియర్ గా రేవంత్ రెడ్డి గారు స్వయంగా అన్నారు. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు మొత్తం వినండి. ఏమన్నారు? కేటీఆర్ లేకపోతే అసలు తెలంగాణ రాష్ట్రం, అసలు హైదరాబాద్ డెవలపే కాలే విధంగా ఉంది మీ స్టేట్మెంట్. తప్పు జరిగిందంటారు. అయితే నువ్వు ప్రొసీజర్ ఫాలో కాకుండా నీకు ఇచ్చే రైట్ ఎవరు ఇచ్చిర్రు? ప్రజలు ఓట్లు వేస్తే మీ కాన్సన్ట్రేషన్ అంతా కూడా కల్వకుంట్ల ఫ్యామిలీ మీద పెట్టి. రాజకీయ నాయకులు లేక నీ కాడ ఓపిక లేకపోతే నేను ఎట్లా చెప్పాలి? నా కాడ ఓపిక లేదంటారు. నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ విత్ డాక్టర్ బల్మూరి వెంకట్, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ. ఇవాళ మనతో ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. అన్న నమస్తే. బాగున్నారా అన్న? బాగున్నా అన్న. మీ పార్టీ ఎట్లా ఉందన్న? బాగుందన్న. మీరు ఎట్లున్నారు? బాగున్నాను. మీ పార్టీ ఎట్లా ఉంది? చాలా బాగుంది. మీరు ఎట్లున్నారు? చాలా బాగున్నాను. మీ పార్టీ ఎట్లుంది? బాగుంది. మీరు ఎట్లున్నారు? బాగున్నాను. ఇవన్నీ పైనకి చెప్పుకోవడానికా, లేకపోతే లోపల అంటే మేడి పండు చూడు మేలేమయ్యుండు, బొట్ట విప్పి చూడు మురుగులు ఉండు? ఒకటే ప్రశ్నని 3 సార్లు అడిగినా వాస్తవం ఏందో అదే చెప్తాను, వాస్తవాలు ఏమున్నాయో అదే మాట్లాడతాను. పొట్ట విప్పి చూస్తే అని చెప్పి ప్రతిపక్షాలు మాట్లాడినట్టు మీరు ప్రశ్నిస్తే దానికి సమాధానాలు అట్టనే ఉంటాయి. మీడియా కూడా ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన అవసరం వస్తుంది. ప్రతిపక్ష పాత్ర మీరు పోషించినప్పుడు ప్రభుత్వం ఏదైతే ప్రజలకి కావాల్సినవి చేస్తున్న వాటిపైన కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. 100% ప్రభుత్వము, మా ప్రభుత్వం చెప్పిందల్లా కంప్లీట్గా 100% చేసినామని నేను ఎక్కడ చెప్తలేను. బట్ అట్ ద సేమ్ టైం ప్రజలకు ఏమి చేయలేదన్నది కూడా వాస్తవం, అవాస్తవం అది. ఓకే, అంటే స్టార్టింగే బల్మూరి వెంకట్ను క్రాంతి పొగిడిండు అని కొంతమంది అనుకున్నా, మీకు అనిపించినా కూడా నేను కొన్ని అంశాలు చెప్తా. ఒక యువకుడు ఏమైనా చేయగలుగుతాడు, ఏదైనా చేసి చూపించగలుగుతాడు అన్నదానికి మీరు ఎలా నిదర్శనం? ఇది ఈ స్టేట్మెంట్ అయితే పాస్ చేసేసిన దీన్ని బేస్ చేసుకొని చాలా ప్రశ్నలు అడగాలి. నిజంగా ఎన్ఎస్ఏ లీడర్గా ఉన్నప్పుడు మీరు సాటిస్ఫైడ్గా ఉన్నారా? ఇప్పుడు సాటిస్ఫైడ్గా ఉన్నారా? అంటే సాటిస్ఫాక్షన్ అనేది ప్రజల సమస్యలపైన కొట్లాడుతున్నప్పుడు అదొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో అధికారంలో ఉన్నప్పుడు సమస్యల్ని పరిష్కరిస్తున్నప్పుడు ఇదొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏంటంటే ప్రతి సమస్యను కూడా, సమస్య వల్ల బాధపడుతున్న వాళ్ళు మనకు యాక్సెసిబిలిటీ సరే ఎంత లేదనుకున్నా కూడా అప్పుడు యాక్సెసిబిలిటీ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే వెళ్ళి కలవచ్చు అని ఒక పర్సెప్షన్లు ఉంటారు. ఇప్పుడు మనం మారకపోయినా, మనం అదే రకంగా ఉన్నా కూడా ఉన్న పబ్లిక్ ఎట్లుంటుంది అంటే అధికారంలో ఉన్నారు కదా, పోయి కలిస్తే ఇష్యూ రిజాల్వ్ అవుతుందో కాదో అని చెప్పి సగం ఇష్యూస్ మనము వెళ్ళి ఇంటరాక్ట్ అవ్వాల్సి వస్తుంది. సో కంపేరింగ్ టు చూసుకుంటే ఆ రోజున్న సాటిస్ఫాక్షన్ లెవెల్స్ అనేటి అంటే అగ్రెసివ్గా, యువకునిగా అగ్రెసివ్గా వెళ్ళి కొట్లాడడం కానీ, సమస్యలపైన అడ్రస్ చేయడం కానీ, ప్రతి సమస్యను కూడా అంటే ఏదైతే సంబంధించి కొట్లాడిన తీరు కానీ, అంటే తెలంగాణ వచ్చిన తర్వాత, తెలంగాణ ఉద్యమ సమయంలో జరిగిన కొట్లాటల తర్వాత ఆఫ్టర్ కోవిడ్ జరిగిన మూమెంట్ అనేది చాలా పెద్దది. సో అదేంటంటే నాతో పాటు ఎంతోమంది యువకులకి ఏ రకంగా పోరాటం చేయాలి, ఏ రకంగా సమస్యలపైన కొట్లాడాలి, సమస్యలపైన ఏ రకంగా ఆందోళన చేయాలనేది ఒక సిరీస్ ఆఫ్, అంటే ఒక ట్రెండ్ అంటారు, దాన్ని ఏ రకంగా చేస్తే మనం ఇష్యూ రిజాల్వ్ అయితే అనేది ఒకటి నేను నేర్చుకుంటూ ఇతరులకు కూడా ఈ రకంగా చేయాలనే ఒక విధానాన్ని ఆ రోజు సెట్ చేసినాం. సరే ఈరోజు అధికారంలోకి వచ్చినాక ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లేవనెత్తిన సమస్యలు వాటిని ఏ రకంగా పరిష్కరించాలి, పరిష్కరించడానికి ఏమేమి అడ్డంకులు వస్తాయి, దానికి సంబంధించి లీగల్ కాంప్లికేషన్స్ ఏమొస్తాయి, అవన్నిటిని కూడా పరిశీలించి ప్రతి సమస్యను కూడా పరిష్కరించాల్సి వస్తుంది. అండ్ దానితో పాటు పెద్దల సభలో ఉన్నాను కాబట్టి ముందేంటంటే యువకునిగా ఏది పడుతుంది మాట్లాడొస్తుండే. ఈరోజు పెద్దల సభలో ఉన్నప్పుడు నా ఒక చైర్కి కానీ, ఆ సభకు కానీ ఆ గౌరవాన్ని నేను తీసుకురాకపోతే
రేపొద్దున చూసిన ఒక యువకునికి ఎమ్మెల్సీ ఇస్తే పరిస్థితి ఏ రకంగా అయిందని చెప్పి రేపొద్దున రేపటి తరానికి ఇటువంటి అవకాశాలు రాకుండా ఏదైతే అంటే ఆగిపోయే ఒక పరిస్థితి వస్తుంది కాబట్టి అన్నీ ఆచి తూచి నేను మెదలాల్సి వస్తుంది. అంటే మోయలేని భారం మీ నెత్తిలో ఉంది అని అనుకుంటారా? యువకునిగా దేన్ని కూడా మోయలేను అని అనుకుంటే ఇంత కష్టపడి అన్నిటికీ ప్రిపేర్ అయ్యి అన్ని సాక్రిఫైసెస్ చేసి ఈరోజు ఈ స్టేజ్లో ఈ స్థానంలో ఇక్కడ కూర్చోను. యువకుడు ఏదన్నా మోయగలుగుతాడు, ఏదన్నా చేయగలుగుతాడని ఒక నమ్మకం నాకు ఉంది. ఆ నమ్మకాన్ని కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి యువకునికి కూడా కల్పించాలనే ఉద్దేశంతో ఈ పోరాటం కానీ మీరన్న ఒక సక్సెస్ఫుల్ వ్యక్తిగా ఉంటేనే ఈరోజు ఈ స్థానంలో కూర్చుంటేనే అది చెప్పగలుగుతామని చెప్పి అనుక్షణం తాపత్రయపడ్డ వ్యక్తిని. గతంలో మీరు కూడా అనేక సందర్భాల్లో మీ సొంటి ఇదే జర్నలిస్టులు కానీ అందరు కూడా బలిపశువు బలైండు అని ఎన్ని రకాలుగా మాట్లాడినా అన్ని మాటలు వినుకుంటూ ఏదైతే చిరునవ్వుతో మీకు దానికి సమాధానం చెప్తూ నేను సక్సెస్ అయిన రోజు ఇవన్నిటికీ అదే సొల్యూషన్ అని చెప్పిన విధంగా ఆ భారము ఆ అబాండాలు ఆ తిట్లు అన్నీ మోసి భరించి తట్టుకొని నిలబడి ఈరోజు ఈ స్టేజ్కి వచ్చిన. హుజూరాబాద్ ఎన్నికల్లో మిమ్మల్ని బలిపశువు చేసిరని నేనే అన్నా, స్వయంగా నేను తీసుకున్న ఇంటర్వ్యూ నేను అన్నా, ఒప్పుకుంటున్నా. ఇవాళ మొత్తం స్టేట్మెంట్ ఏమన్నారు మీరు? మొత్తం స్టేట్మెంట్ ఏమన్నారు? ఆ రోజు మీ పార్టీ నేను బలిపశువు చేసింది కదా. అవును, ఆ రోజు పార్టీ యువకులకి గెలిచే సీట్లో స్థానాలు ఇయ్యరు అని చెప్పి మీరే క్వశ్చన్ చేశారు. మరి అదే కాంగ్రెస్ పార్టీని ఆ రోజు మీరు తప్పుగా మాట్లాడారు పార్టీ గురించి. అదే పార్టీ ఈరోజు ఏదైతే హేమీలు పోటీ పడుతుంటే ఎంతోమంది సీనియర్స్ అడుగుతుంటే నేను కనీసం ఆశించలే, నాకు ఎమ్మెల్సీ వస్తుందని చెప్పి నేను కలలో కూడా ఊహించలే. భారతదేశంలోనే చరిత్ర సృష్టించే విధంగా అటు కేంద్ర నాయకత్వము రాష్ట్ర నాయకత్వం ఏకాభిప్రాయానికి వచ్చి బల్మూరి వెంకట్కి కష్టాన్ని గుర్తించి కష్టకాలంలో పార్టీకి నిలబడ్డాడని చెప్పి ఈరోజు ఎమ్మెల్సీ ఏదైతే ఎమ్మెల్యే కోటాలో నాకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు కదా. అంటే మీ స్టేట్మెంటే ఫాల్స్ అయింది కదా. అవునన్నా. కాకపోతే విషయం ఏంటి అని అంటే నాకు మీతో ఉన్నటువంటి చనువు వల్ల నేను కొన్ని ప్రశ్నలు అడగలేకపోతున్నా. మీరు ఏదన్నా అడగవచ్చు, క్లియర్ కదా, 100% క్లియర్ కదా, 100% మీరు ఏది అడిగినా. వాస్తవానికి మీరు యాజ్ ఎ క్రాంతి మీరు నాకు ఎంత దగ్గర ఉన్నా యాజ్ ఎ జర్నలిస్ట్ మనం ప్రజలకు ఏదైతే సమాధానం చెప్తున్నప్పుడు అడగాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ప్రజాక్షేత్రంలో బాధ్యత గల ఎమ్మెల్సీగా నేనున్నాను కాబట్టి వాటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత నా పైన ఉంది. 100% చెప్తాను. రైట్, ఓకే, సరే అన్న. బల్మూరి వెంకట్ ఎమ్మెల్సీ పదవి లాబింగ్ చేసుకొని తెచ్చుకున్నాడు సెంట్రల్లో. ఒకటి పార్టీలో ఉన్న పెద్దలతోటి నాకున్న సాన్నిహిత్యం వల్ల నా కష్టాన్ని చూసి వాళ్ళు గుర్తించి నాకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చిర్రు అని చెప్పి నేను చెప్పుడు కాదు, మీడియాలో కనీసం అనౌన్స్ అయ్యేంత వరకు కూడా ఎక్కడ కూడా ఎవరన్నా ప్రస్తావించి చెప్పినా వెంకట్కి ఎట్లా వస్తుంది అని చెప్పి నాతోటి అనేక మంది మాట్లాడారు. డిక్లేర్ అయ్యే ముందు రోజు వరకు నాకే తెలియదు నాకు ఎమ్మెల్సీ వస్తుందని చెప్పాను. ఆ డిక్లేర్ అయ్యే ఆ వారం రోజు వ్యవధిలో ఆ 3-4 డేస్ గ్యాప్లో మీరు కూడా నన్ను ఒక ఇంటర్వ్యూ చేశారు. ఆ రోజు కూడా మీరు నన్ను ఇదే ప్రశ్న అడిగి నేను హైదరాబాద్లోనే ఉన్నాను, మీరే స్వయంగా చూసారు. దాని తర్వాత లాబింగ్ చేసుకొని నేను పోయి కలిసింది ఎవరు? 100% నాకున్న లాబింగ్ ఏంది, మా కుటుంబ పెద్ద అటు ఏఐసిసి అధ్యక్షులు రాహుల్ గాంధీ గారు, కేసీ వేణుగోపాల్ గారు, సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, వాళ్ళకి నా కుటుంబ పెద్దకి నాకు ఏ సమయంలో ఏమి ఇవ్వాలి వాళ్ళకి తెలిసినప్పుడు లాబింగ్ చేసుకోవాల్సిన అవసరం ఏంది, పోయి పైరవి చేసుకోవాల్సిన అవసరం ఏంది? లాబింగ్ చేసిరా చేయలేదా? చేయలేదు. అసలు లాబింగ్ అసలు నేను చెప్తున్నా కదా, నేను ఊహించనే లేదని చెప్తున్నా కదా, ఇంత స్ట్రేట్కి ఇంత క్లియర్గా చెప్తున్నా కదా. ఎమ్మెల్సీ నాకు వస్తుందని చెప్పి నేను ఊహించనే లేదు. ఎమ్మెల్సీ నీకు కన్ఫర్మ్ అయిందని చెప్పి చెప్పినాక కూడా నాకే నమ్మశక్యంగా లేకుండే. ఓకే, ఎందుకంటే మీ సొంటి వ్యక్తులే అనేక సందర్భాల్లో ఇయ్యరు, ఎన్ని ఏళ్ళు కష్టపడ్డా పార్టీలో గుర్తింపు రాదు, టికెట్ రాదు, యువకులకి ప్రోత్సాహం ఉండదని చెప్పి అనేక సందర్భాల్లో ప్రతి ఒక్కరు చెప్పినవి విని 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 నిజమేమో కాదేమో అని మనసులో ఒకటైతే ఉంటుంది కదా, పదే రోజు అదే మాటలు వినేసరికి నేను కూడా అదే ఒక ధోరణిలో ఉండే. కానీ పార్టీ అన్నిటినీ చూసింది, కష్టాన్ని గుర్తించింది, పార్టీకి విధేయంగా ఉన్న ఏదైతే పార్టీ లాయలిస్ట్గా రికగ్నైజ్ చేసింది. హేమీలు ఎంతమంది అడిగినా కూడా ఈ సమయంలో పార్టీ కష్టపడడానికి ఒక గుర్తింపు ఇచ్చి కేవలం తెలంగాణ రాష్ట్రంలో కాదు భారతదేశం మొత్తం కూడా పార్టీ విద్యార్థి విభాగానికి ఒక మెసేజ్ ఇవ్వాలని అనుకున్నారు. ఆ మెసేజ్ మేరకు అందరు కలిసి ఏకాభిప్రాయంతో నాకు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. రైట్, ఓకే అన్న. G.O. 29 వల్ల విద్యార్థులకు నష్టం జరిగిందా, నిరుద్యోగులకు నష్టం జరిగిందా లేదా అని అంటే ఒకటి కాదండి, డైరెక్ట్ సింగిల్ స్టేట్మెంట్లో మనం దీనికి ఆన్సర్ ఇచ్చేదానికంటే ముందు దీనికి ఒక ప్రాపర్ వివరణ ఇవ్వాల్సిన బాధ్యత నా పైన. ఎందుకంటే GOS నెంబర్ 55 వచ్చినప్పుడు సరే 29 కరెక్టా రాంగా అనేది కోర్టులో పెండింగ్ ఉంది, కోర్టు ఏం జడ్జిమెంట్ చెప్తుందో, సో న్యాయస్థానంలో ఉన్నప్పుడు మనం దానిపైన ఒక స్టేట్మెంట్ ఇవ్వడం, అంటే ఈ బాధ్యత గల పదవిలో మనం కూర్చున్నప్పుడు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం అనేది తప్పు అవుతుంది. ఎందుకంటే కోర్టు ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని స్వాగతించాలి. కానీ GOS నెంబర్ 29 కరెక్ట్ లేకపోతే
ప్రతిపక్ష పార్టీలు కానీ, విద్యార్థులు కానీ, కొంతమంది వ్యక్తులు కానీ ఆ జియోఎస్ నెంబర్ 29 వచ్చిన రోజే న్యాయస్థానాన్నో లేదో సంబంధించిన నాసంటోలనో లేదో టీజీపీఎస్సీకి ఒక రిప్రజెంటేషనో లేదో ముఖ్యమంత్రి గారికి ఒక రిప్రజెంటేషనో దీనివల్ల నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తే మీరు అన్నట్టు 100% దాన్ని నేను యాక్సెప్ట్ చేస్తుంటాను. ఓకే. కానీ 29 జియో వస్తుందని చెప్పి తెలుసు, అనేక సందర్భాల్లో ఈ 29 జియో దీని ప్రకారం ఇట్లా చేస్తున్నాను నేను కూడా వివరించిన, అంటే నాకున్న అవగాహన మేరకు నేను కూడా దానిపైన వివరణ ఇచ్చినాను. ఈ రకంగా 1:50 తీస్తారు, అంత క్యాస్ట్ వైస్ తక్కువైతే మళ్ళీ వాళ్ళని తీసుకుంటారు, దానివల్ల ఇట్లా అడిషనల్గా వస్తారు ఉన్నదానికంటే అని అనేక సందర్భాల్లో వివరించినాము. అండ్ 29 తీసుకురానికి కూడా కారణం ఏంటంటే జియోఎస్ నెంబర్ 55 పైన 3 పిటిషన్లు హైకోర్టులో పెండింగ్ ఉండే. ఒక పిటిషన్ 100 మందితోటి, ఇప్పుడు కేటీఆర్ తోటి దగ్గర తిరిగే వ్యక్తులు 2-3 వారు గతంలో జియోఎస్ నెంబర్ 55 ఛాలెంజ్ చేసి వారే పిటిషన్ వేసారు జియోఎస్ నెంబర్ 55 పైన. మీకు కావాలంటే నేను ఆ డాక్యుమెంట్ మీకు పంపిస్తాను. ఆ డాక్యుమెంట్ మీరు కూడా మీ దాంట్లో షో చేసుకోవచ్చు. ఓకే. జియోఎస్ నెంబర్ 55 పైన వాళ్ళు 100 మెంబర్స్ పిటిషన్ వేసారు. ఇంకో పిటిషన్ 33 or 36 మెంబర్స్ తోటి వేసారు. ఇంకో పిటిషన్ 18 మెంబర్స్ తోటి వేసారు. ఏది 55 కరెక్ట్ లేదు, 55 ఛాలెంజ్ చేస్తూ వేసారు. వేసినప్పుడు ఈ కేసెస్ ని పరిగణలోకి తీసుకొని ఆ రోజు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏదైతే ఉందో, ఆ రోజు నోటిఫికేషన్ ఇచ్చే రోజు ఏదైతే అప్పుడు క్యాన్సిల్ చేసి ఫ్రెష్ నోటిఫికేషన్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని బేస్ చేసుకొని జియోఎస్ నెంబర్ 29ని తీసుకురావడం జరిగింది. సేమ్ అదే ప్రాసెస్ ఏదైతే మొన్నటి వరకు అంటే బిఫోర్, అంటే మొన్న జియో వరకు దానికంటే బిఫోర్ తెలంగాణలో కానీ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో కానీ ఫాలో అయింది ఇదే ప్రాసెస్. పక్కనున్న ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అయితే రిక్రూట్మెంట్లో కూడా ఫాలో అవుతుంది ఇదే ప్రాసెస్. ఇతర కొన్ని రాష్ట్రాల్లో ఫాలో అవుతుంది కూడా ఇదే ప్రాసెస్. సో నిజంగా దీనిపై ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు ఇనిషియల్గానే ఆ రోజే కోర్టుకు వెళ్ళడం కానీ సంబంధించిన వ్యక్తులకు రిప్రజెంటేషన్ ఇచ్చింటే 100% దానిపైన రివ్యూ చేస్తుండే. ఎందుకంటే 55 ప్రాబ్లం ఉంది అని మీరు రిప్రజెంటేషన్స్ ఇచ్చి మీరు కోర్టుకు వెళ్తేనే 29 తీసుకొచ్చారు. అది చెప్పకుండా ఎగ్జామ్ అయిపోయింది, ఎగ్జామ్ అయిపోయి అంత అయిపోయినాక క్యాండిడేట్స్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిపోయినాక తర్వాత జియోఎస్ నెంబర్ 29 కరెక్ట్ లేదు అని అంటే అలా 2 స్టేట్మెంట్స్ ఉంటాయి. ఒకటి కరెక్ట్ ఉందా లేదా అనేది ఫస్ట్, సెకండ్ది ఉద్దేశపూర్వకంగా ఎంటైర్ నోటిఫికేషన్ని మళ్ళీ క్యాన్సిల్ చేయాలనే ఒక వైఖరి చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇప్పుడు ఏమవుతుంది 29-55 కరెక్టా కాదా అనే దాంట్లో నువ్వు ఆ స్టేజ్లో అందులో ఇంటర్వ్యూన్ అవుతే ఎంటైర్ నోటిఫికేషన్ని నువ్వు క్యాన్సిల్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు నేను క్లియర్గా అడుగుతాను అన్న, 29 వల్ల జియో 29 వల్ల బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులు నిరుద్యోగులు నష్టపోతారా పోరా? చేస్తారును. ఏదైతే సంబంధించి మీరు అందులో షార్ట్ లిస్ట్ అనే క్యాండిడేట్స్ చూసుకుంటే రిజర్వేషన్ కేటగిరీ ఏదైతే ఉందో 1:50 ఫాలో అవ్వాలని చెప్పని, అంటే మెరిట్ ప్రకారం తీసుకోవాలి రిజర్వేషన్ అనేది 1:50 దాని ప్రకారంగా ఉంది. దాని తర్వాత సంబంధించిన కేటగిరికల్గా ఏదైతే సంబంధించి తగిన పోస్టులకి మిగతా ఫర్ ఎగ్జాంపుల్ బీసీబీలో 50 మంది షార్ట్ లిస్ట్ చేయాలి, ఒక పోస్ట్కి 25 వచ్చారు, ఇంకొక 25 నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళి తీసుకోవడం జరిగింది. కానీ ఇక్కడున్న ప్రాబ్లం ఏంది, ఇక్కడ జరిగింది ఏంది, మనము రాజస్థాన్ జడ్జిమెంట్ ఇంకేదో జడ్జిమెంట్ని ఎలా కోట్ చేస్తారు. బట్ రాజస్థాన్ జడ్జిమెంట్ ఇచ్చిన రోజు సరే, తర్వాత రాజస్థాన్ జడ్జిమెంట్ వచ్చింది ఏది 29కి సానుకూలంగానే, సరే ఏం జడ్జిమెంట్ వచ్చిందో, కానీ రాజస్థాన్లో రేషియో ఎంత ఫాలో అవుతారు? రాజస్థాన్లో 1:25 అనుకోటి రాజస్థాన్లో ఫాలో అయ్యేది, ఇక్కడ 1:50. రెండే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రెండే రాష్ట్రాల్లో 1:50 ఫాలో అవుతుంది. అంటే మనం ఏదన్నా స్టూడెంట్స్కి సంబంధించి తర్వాత దాని లిస్ట్ కూడా టీజీపీఎస్సీ బయట పెట్టింది. 50% పైన బీసీలు షార్ట్ లిస్ట్ అయినరు, కేవలము 2000 చిల్లర మటుకు 2000 చేంజ్ మటుకు ఫార్వర్డ్ కేటగిరీ వాళ్ళు ఉన్నారు, మిగతా అంతా కూడా ఎస్సీ ఎస్టీసే ఉన్నారు. అంటే వచ్చిన లిస్ట్ ప్రకారం బయటికి. అండ్ చాలా స్పష్టంగా దాని హైకోర్టులో కూడా దానిపైన స్పష్టత ఇవ్వడం జరిగింది, సుప్రీంకోర్టు వెళ్తే కూడా సుప్రీంకోర్టు దానిపైన స్టే ఇవ్వలేదు. కానీ ఇక్కడ జరిగిన తప్పేందనంటే స్టూడెంట్స్ని కొంచెం మిస్గైడ్ చేయడం జరిగింది కొంతమంది వ్యక్తులు. ఇప్పుడు గతంలో నేను కూడా కేసు వేసిన, ఈరోజు గ్రూప్ 1 ఎగ్జామ్ గురించి మీరు మాట్లాడుతున్నా నేను మాట్లాడుతున్నా, ఆ రోజు గ్రూప్ 1లో అవకతవకలు జరిగి మొదటిసారి పేపర్ లీకేజ్ అయ్యి రెండోసారి లీక్ అయిన వాళ్ళు మళ్ళీ కోర్టుకు వెళ్ళి ఎగ్జామ్ రాసే పర్మిషన్ తెచ్చుకొని ఇంపర్సనేషన్, అంటే మీ బదులు నేను వెళ్ళి ఎగ్జామ్ రాసే విధంగా ఒక అవకాశాన్ని కల్పించి బయోమెట్రిక్ని అమలు చేయకుండా గత ప్రభుత్వం రెండోసారి ఎగ్జామ్ నిర్వహించినప్పుడు అవకతవకలు చేసే ప్రయత్నం చేసినప్పుడు ఒక స్టూడెంట్ నా దగ్గరకు వచ్చి చెప్తే మరుసటి రోజే ఆ రోజు హైకోర్టులో కేసు ఫైల్ చేసి జూన్లో కేసు ఫైల్ చేస్తే సెప్టెంబర్ వరకు కొట్లాడినాం. కొట్లాడిన 4 నెలల వ్యవధిలో ఎక్కడ కూడా గ్రూప్ 1 స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళి మీరు చదువుకోకండి, మీరు ప్రిపేర్ కాకండి, ఎగ్జామ్ క్యాన్సిల్ అవుతుంది, ఎగ్జామ్ పోస్ట్పోన్ చేపిస్తే ఎక్కడ కూడా నేను చెప్పలే. ఆ స్టూడెంట్ నన్ను అప్రోచ్ అయిన స్టూడెంట్ ఏదైతే ప్రశాంత్ నా దగ్గరకు వచ్చి చెప్పగానే ఆ వ్యక్తి దగ్గర కోర్టులో కేసు ఫైల్ చేసినాము, జూన్లో సింగిల్ బెంచ్లో జూలైలో గెలిచినాము, దాని తర్వాత డివిజనల్ బెంచ్ సెప్టెంబర్లో గెలిచినాము. అప్పటికి నేను స్టూడెంట్స్ ఎందుకంటే డైవర్ట్ చేయలే, నేను మిస్లీడ్ చేసే ప్రయత్నం కూడా చేయలేదు. ఎందుకంటే నేను ఎగ్జామ్ క్యాన్సిల్ అవుతుందని నేను మిస్లీడ్ చేసి
లాస్ట్ మూమెంట్ వరకు ఎగ్జామ్ క్యాన్సిల్ కాక స్టూడెంట్స్ సరిగా ప్రాపర్గా ప్రిపేర్ కాకపోతే వాళ్ళ జీవితాల్ని నాశనం చేసిన వ్యక్తిగా నేను ఉండిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. అసంటి ఒక పాపం మనం చేయొద్దని చెప్పి ఆ రోజు నేను ఎక్కడ కూడా చేయలే. కానీ ఇక్కడ ప్రతిపక్ష పార్టీలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏం మాట్లాడుతున్నారు, ఏం చెప్పారు, ఎగ్జామ్ రాదు, ఎగ్జామ్ అయినాక కూడా సుప్రీంకోర్టు పోయే ముందు కూడా ఏదైతే మంత్రిగా పనిచేసి బాధ్యత గల పదవిలో ఉన్న కేటీఆర్ గారు, దాసోజు శ్రవణ్ గారు అంటే అనుభవం ఉన్న వ్యక్తులు వాళ్ళు బయటకు వచ్చి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఇది క్యాన్సిల్ అవుతుంది, ఇది నిలబడదు, ఉండదు, ఈ ఎగ్జామ్ జరగదు, ఎగ్జామ్ ఆగేస్తుంది, రేపు పొద్దున్న స్టే వస్తుంది, ఇటువంటి మాటలు చెప్తే జెన్యున్గా చూసుకునే స్టూడెంట్స్, అంటే జెన్యున్గా చదువుకునే స్టూడెంట్స్, ఉదాహరణకి మండే ఎగ్జామ్ ఉంటుంది అని చెప్పి నేను చదువుకుంటా. ఇప్పుడు అయితే బాధ్యత గల పెద్ద హోదాలు ఉన్న వ్యక్తులు 100% క్యాన్సిల్ అవుతుందని వాళ్ళు నాకు చెప్పారు అనుకోండి, నేను ఏమనుకుంటా ఎగ్జామ్ నిజంగానే జరగదని నేను మెంటల్గా ప్రిపేర్ అవుతాం, అంటే ఎగ్జామ్ ఉండదు అని. క్యాన్సిల్ కాక ఇప్పుడు ఎగ్జామ్ జరిగింది. సో ఇప్పుడు ఆ తప్పేవాడిది, ఆ పిల్లగాళ్ళు చదువుకోకుండా వాళ్ళు మెంటల్గా వాళ్ళని డిస్టర్బ్ చేసిన బాధ్యత ఎవరు తీసుకోవాలి వాళ్ళ? పదే పదే గతంలో మీరు కేసులు వేసారు, మీరు కొట్లాడినట్టు గతంలో నేను వేసిన, నేను కొట్లాడినా, నేను కొట్లాడినప్పుడు నేను చికట్పల్లి సెంట్రల్ లైబ్రరీకి పోయో లేకపోతే ఇంకెక్కడికి పోయో పిల్లల్ని రమ్మని చెప్పి వాళ్ళతో ధర్నాలు చేపించి వాళ్ళ జీవితాన్ని ఏదైతే నాశనం చేసే ప్రయత్నం నేను చేయలే. నా పరిధిలో, నా విద్యార్థి విభాగ పరిధిలో మాకున్న లీగల్ ఎక్స్పర్ట్స్ తోటి, మా టీంలో ఉన్న లీగల్ ఎక్స్పర్ట్స్ తోటి, మాకున్న రిసోర్సెస్ తోటి, నా దగ్గర ఉన్న స్టూడెంట్స్ తోటి నేను గవర్నమెంట్ పైన ఫైట్ అంటే మీరు ఏమంటారు, మీరు చేస్తేనేమో సంసారం, యువతలో చేస్తే ఇంకోటి మనము చేసే పోరాటం గానీ, మీరు ఆ రోజు విద్యార్థుల పట్ల ఉండలేదా పోరాటం గానీ, మనము చేసే ఉద్యమం గానీ 100% ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్టూడెంట్స్ కు ఉపయోగపడాలి, స్టూడెంట్స్ కోసం కొట్లాడాలి. నేను చేసినా వాళ్ళు చేసినా స్టూడెంట్స్ కోసమే కొట్లాడాలి. కానీ దాంట్లో స్టూడెంట్స్, చదువుకునే స్టూడెంట్స్ ని జరగదు, కుదరదు అని ఫైనల్ స్టేట్మెంట్స్ చేయడానికి మనం కాదు సుప్రీం, కంక్లూజన్స్ మనం చెప్పొద్దు. మనం న్యాయస్థానాన్ని ఆశ్రయించినప్పుడు వాళ్ళకి మనం ఒపీనియన్, న్యాయస్థానం జడ్జిమెంట్ ఏమొస్తుందో కానీ మీరు ప్రిపేర్ కండి, మీరు ఎగ్జామ్ అయితే రాయండి, రేపు పొద్దున జడ్జిమెంట్ ఫేవర్ వస్తే మీకు అడిషనల్ గా బెనిఫిట్ అవుతుంది అని చెప్పాలి. కానీ మీరు జస్ట్ ఎగ్జామ్ అటెండ్ అయితే సరిపోతుంది, ఎట్లా ఎగ్జామ్ క్యాన్సిల్ అవుతుంది, మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, అది ఆ భరోసా మనం కల్పిస్తుంది. ఆ తప్పు మరి పొద్దున జరగలేదు అనుకోండి. ఇది జియో 29 ఇష్యూ. ఇప్పుడు నిన్న లగచర్ల ఇష్యూని తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి రైతులను నానా ఇబ్బంది పెడుతూ వాళ్ళని అరెస్ట్ చేస్తా ఉన్నారు కదా, కాంగ్రెస్ పార్టీకి న్యాయం అని అడిగితే? అంటే రెండు విషయాలు క్రాంతి గారు, ఒక కలెక్టర్ గారిని వాస్తవానికి సరే ఆయన రైతువా, దానికి సంబంధించిన ఆధారాలు బయటకు వచ్చి ఎవరితోటి సంబంధం ఉంది, దానికి ఎమ్మెల్యే గారు ఎన్నిసార్లు మాట్లాడినరు, లేదా సంబంధించి కేటీఆర్ గారు ఎన్నిసార్లు మాట్లాడినారు, వీళ్ళు పదే పదే ఏమని అంటారు, అవును మాతో మాట్లాడితే తప్పైంది అంటే కలెక్టర్ గారిని అక్కడ పిలిచి మేము అడ్డుకుంటున్నాం, దాడి చేస్తున్నాం అనే విషయం అయితే వీరు వాళ్ళకి చెప్పుంటారు కదా, సార్ రైతే అనుకున్నాం, ఈ రైతు ఆయనకు చెప్పుంటాడు కదా. బాధ్యత గల వ్యక్తిలో మనం ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ని అడ్డుకుంటాము, తిరుగుబాటు చేస్తాము, దాడి చేస్తామని అక్కడ ఉన్న వ్యక్తి నీతోటి మాట్లాడినప్పుడు బాధ్యత గల వ్యక్తిగా నువ్వు ఏం చెప్పాలి? అంటే చెప్పిరా వాళ్ళకి, బాధ్యత గల వ్యక్తిగా ఏం చెప్పాలి? ఫస్ట్ ఏంది క్వశ్చన్ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి బాధ్యత గల వ్యక్తిగా ఏం చెప్పాలి? ఇప్పుడు నీకు ఫోన్ చేస్తారు, నీకు ఇష్యూ ఉందని ఫోన్ చేస్తారు, అన్న నేను పోయి ఈ బిల్డింగ్ తగలబెడతా అని చెప్తారు, నువ్వు ఏం చెప్తావు యాజ్ ఎ జర్నలిస్ట్? ఓకే, ఇప్పుడు ఏం చెప్తావు? ఇప్పుడు ఫోన్ సంభాషణ జరిగిందా, దానికి ఉందా లేదా విన్నారా మీరు? ఆ రికార్డింగ్ విన్నారా? అదే అంటున్నా. ఇప్పుడు ఫోన్ కన్వర్జేషన్ మాజీ ఎమ్మెల్యే గారితో కన్వర్జేషన్ ఉండే అనేది డీటెయిల్స్ బయట పెట్టిర్రు, చెప్పడం జరిగింది. అందులో మాట్లాడుకున్న అంశాలు ఏంటివి అని అడుగుతున్నా నేను అంశాల సంగతి అంటలే, మాట్లాడుకున్నప్పుడు ఇష్యూకి సంబంధించి నేను మీకు ఫోన్ చేస్తా, నేను మీతో మాట్లాడతా. ఇప్పుడు ఇంటర్వ్యూకి రమ్మని 2-3 సార్లు ఫోన్ చేసిన, నేను ఏదైనా తప్పు చేసిన అనుకో, వెంకటన్న నాకు చెప్పించిండనట. బట్ 100% నా పైన బాధ్యత ఉంటుంది, నేను బయటకు వచ్చి చెప్పాలి మీరు నాతో ఏం మాట్లాడినరు. నువ్వు తప్పు చేసినప్పుడు లాస్ట్ సంబంధించి నువ్వు అనవు కదా, ఇప్పుడు నువ్వు తప్పు చేసిన మర్డర్ ఏదైనా చేస్తే, నువ్వు తప్పు చేస్తే 100% లాస్ట్ నాతో మాట్లాడితే నన్ను ఎంక్వైరీ చేస్తారు, నన్ను సస్పెక్ట్ కిందకి తీసుకుంటారు. ఎందుకంటే నీ లాస్ట్ కన్వర్జేషన్ ఎవరితో ఉంది, ఏం మాట్లాడినో నాతో అనేది నన్ను ఎంక్వైరీ చేస్తారు. కానీ చాలా స్పష్టంగా ఏం చెప్తున్నారు వీళ్ళు, వాళ్ళతో 1-2 కాల్స్ కాదు, నువ్వు నాతో 3 సార్లు మాట్లాడినావు, దాదాపు ఆ ప్రాసెస్ లో ఎన్నిసార్లు కాల్స్ ఉన్నా డిపార్ట్మెంట్ వాళ్ళు బయటకు చెప్పారు, ఇన్నిసార్లు కన్వర్జేషన్ ఉంది, ఇన్నిసార్లు మాట్లాడారు అని చెప్పాలి. అండ్ ఆ వ్యక్తి ఎవరైతే ఇంటెన్షనల్ గా, అంటే కలెక్టర్ గారి దగ్గరకు వచ్చి మీరు రండి పక్కనే కదా ఊరు, మొత్తం ఫుటేజ్ బయటికి వచ్చింది, ఏది మీరు రండి పక్క అంటే ఇంటెన్షనల్ గా తీసుకువెళ్ళినట్టు కూడా కనబడుతుంది. సరే అది కేటీఆర్ గారికి చెప్పిర్రా, మాజీ ఎమ్మెల్యే గారికి చెప్పిర్రా, అది రేపు పొద్దున అంటే అది నేను అనుకునేది, అంటే మాట్లాడినప్పుడు డిస్కషన్ అయితే అయి ఉంటుంది, అట్లీస్ట్ చెప్పుంటారు కదా, అంటే మేము కలెక్టర్ గారిని తీసుకొస్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్ మాట్లాడినప్పుడు ఈ ఇష్యూ గురించి అయితే కన్వర్జేషన్ అయి ఉంటుంది కదా. ఆ సందర్భంలో జరిగినప్పుడు అన్న ఊరికి రమ్మంటున్నాం కలెక్టర్ని, ఊరోళ్ళందరం కలిసి ఇట్లా అడ్డుకున్నాం అనుకుంటాం, ఆపాలనుకుంటాం, ఏదో ఒకటైతే చెప్పుంటారు కదా మాట్లాడినప్పుడు. సరే అది చెప్పలేదు, ఇంకేదో చెప్పారు, చెప్పినప్పుడు ఆ వ్యక్తులని రైట్ డైరెక్షన్ లో నడపాల్సిన బాధ్యత అయితే వారిపైన ఉంటది కదా.
కానీ అంటే రైట్ డైరెక్షన్ లో నడపాల్సిన బాధ్యత ఉంటుందా అవును ఉండాలి. మరి నడపనప్పుడు అసొంటి వాటిని ప్రోత్సహించడం కరెక్టా? ఒక ఐఏఎస్ ఆఫీసర్ ని దాడి చేస్తుడు, అడ్డుకొని దాడి చేస్తాం ఆప్తాం అంటే ఏం సంస్కృతి సాంప్రదాయాల్ని మనము రేపటి తరానికి మనం చెప్తున్నాం అంటే అన్యాయంగా మార్కెట్ వాల్యూ కాకుండా ప్రజలకు అరాకురా డబ్బులు ఇస్తూ ప్రజల భూములు గుంజుకోవడం కరెక్టేనా? కాంతిభాయ్ నీకు ఏమంటున్నా, ఫార్మసీ కరెక్టా కాదా దానిపైన ఫైట్ చేసే ప్రాసెస్ ప్రక్రియ ఒక ప్రొసీజర్ ఉంటది. నువ్వు అనేది ఎట్లుందనంటే ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళకి సంబంధించి వాడు తప్పు చేస్తే ఇమీడియట్ గా పోలీస్ వ్యక్తి ఏం ఇన్వెస్టిగేషన్ చేయకుండా ఎన్కౌంటర్ కొట్టాలంటున్నావు, అది తప్పు. మనం రాజ్యాంగబద్ధంగా కాన్స్టిట్యూషనల్ గా మన సిస్టాన్ని రెస్పెక్ట్ చేస్తూ మనం ఉంటున్న సిస్టమ్ ని రెస్పెక్ట్ చేస్తూ ఒక డెమోక్రటిక్ వేలో ప్రొసీజర్ ప్రకారం మనం ఫైట్ చేయాలి. అది కాక నువ్వు ఓవర్ నైట్ నేను అన్నిటిని పక్కకి నేను డెసిషన్ తీసుకుంటాను కదా, ఇప్పుడు కేటీఆర్ స్టేట్మెంట్ ఇచ్చినట్టు అవును నేను తప్పు చేసిన, ఐ వాజ్ ద గవర్నమెంట్, ఐఎమ్ ద గవర్నమెంట్ అని చెప్పినట్టు నేను ఏదన్నా చేస్తానని వివరిస్తే తప్పది. ప్రొసీజర్ ఏముందో ప్రొసీజర్ ప్రకారం చేయాలి. అవును నీకు అది అదే చెప్తాను. అక్కడ ఎవరైతే మీరు అరెస్ట్ చేసినటువంటి వ్యక్తులు ఎవరందరూ అరెస్ట్ చేసింది మేము కాదు, అరెస్ట్ చేసింది డిపార్ట్మెంట్. మీకు డిపార్ట్మెంట్ సంబంధం లేదు. ఏం చెప్తున్నా, డిపార్ట్మెంట్ సంబంధం లేదు. ఇప్పుడు ఆడ తప్పు జరిగిన వెంకట్ గారు నేను అడిగింది మీకు డిపార్ట్మెంట్ సంబంధం లేదు. డిపార్ట్మెంట్ దాని ప్రొసీజర్ అది ఫాలో అవుతుంది. ఒక కలెక్టర్ పైన దాడి జరిగినప్పుడు డిపార్ట్మెంట్ ఆ ప్రాసెస్ ని వారు పూర్తి చేస్తారు, ప్రొసీజర్ ప్రకారం ఏముందో చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బల్మూరి వెంకట్ ఎక్కడైనా యాక్సిడెంట్ చేసి నా కార్ ఎవరినన్నా గుద్దింది, అది బల్మూరి వెంకట్ కార్ అని చెప్పి ఆడేం పంచనామా చేసి ఏం రిపోర్ట్ చేయకుండా పంపరు, ప్రొసీజర్ అది కూడా ఫాలో అవుతారు. బల్మూరి వెంకట్ ఎమ్మెల్సీ కదా చేయకుండా ఉండరు, నాకు కూడా అదే రూల్ వర్తిస్తుంది. ఎమ్మెల్యే గానీ మంత్రికి గానీ చీఫ్ మినిస్టర్ గానీ మాజీ ఎమ్మెల్యే గానీ కేసీఆర్ గానీ కేసీఆర్ కొడుకు గానీ ప్రొసీజర్ పోలీస్ డిపార్ట్మెంట్ ప్రభుత్వం ఏం కేవలం క్రాంతికి జరిగితే ఒక లెక్క. మీకు అదే చెప్తున్నా, ఆ రకంగా ఏడన్నా జరిగితే ఆ రకంగా జరిగింటే అది మీరు అడిగితే 100% దానికి సంబంధించి ఏదైతే ఒక శాసన మండలి సభ్యునిగా అధికార పక్షమా లేకపోతే ప్రతిపక్షమా అని పక్కకు పెడితే శాసన మండలి సభ్యునిగా అట్లా తప్పు జరిగితే అసలు వ్యక్తులు నా దృష్టికి వస్తే 100% నేను వెళ్ళి డీజీపీ గారితో మాట్లాడతా. ఇక్కడ ఎందుకు ఇట్లా చేసి ఇక్కడ ఎందుకు ఇట్లా చేసి 100% క్వశ్చన్ చేస్తా. ఓకే, ఇప్పుడు అధికార పక్షంలో నేను డిపార్ట్మెంట్ క్వశ్చన్ చేద్దాను ఎక్కడ లేదు గారు. అక్కడ అరెస్ట్ చేసింది క్లియర్ గా రైతులను అరెస్ట్ చేసిరు. మీ ఏమైంది కేటీఆర్ అరెస్ట్ చేయడం? కేటీఆర్ ఎప్పుడు అరెస్ట్ చేస్తారు చెప్పండి మరి. ఎవరేమో మీ ఏమో మేము చెప్పిన ఏడన్నా కాంగ్రెస్ పార్టీ ఏం మేము ఎప్పుడన్నా చెప్పినామా? క్లియర్ కనిపిస్తుంది. మేము చెప్పినామా? క్లియర్ కనిపిస్తుంది. మీరు విన్నారా ఏడన్నా? ఇప్పుడు నన్ను ఇంతకు ముందు క్వశ్చన్ అడిగారు కదా మీరు మాట్లాడుకున్నప్పుడు, మీరు విన్నారా అని. ఇది మీరు ఏదన్నా విన్నారా? ఎవరు మా నోటకెళ్ళాడా నిన్నరా? క్లియర్ గా రేవంత్ రెడ్డి గారు స్వయంగా అన్నారు, పని చేస్తాము, చిన్నను అరెస్ట్ చేస్తాము, హరీష్ అరెస్ట్ చేస్తాము అన్నాడా లేదా? నేను మీతో అన్నానా? మీ అంటే కాంగ్రెస్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు మొత్తం అన్నారా? అనలేదా అన్న? రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు మొత్తం వినండి. ఏమన్నారు? లాస్ట్ 10 ఏళ్లలో చేసిన అవినీతిని అక్రమాలని బయట పెట్టి అడ్డగోలుగా తెలంగాణ సొమ్ముని రాబందులు లెక్క వాళ్ళ కుటుంబం కోసము వాళ్ళ లాభం కోసము వాళ్ళ బంధుమిత్రులకి పంచిపెట్టినందుకు అవన్నీ ఆధారాలు బయటకు తీసుకొచ్చి వారిని అరెస్ట్ చేస్తాము అని చెప్పారు. మొత్తం స్టేట్మెంట్ చెప్పండి. ఏదో కేటీఆర్ ఒక సత్యపూస లేదా కేటీఆర్ ఒక సత్యహరిశ్చంద్రుడు, అసలు కేటీఆర్ ఏం పాపమే ఎరగదు, కేటీఆర్ ఏం పాపాలే చేయలేదు, కేటీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని చాలా అసలు అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోయిండు, కేటీఆర్ లేకపోతే అసలు తెలంగాణ రాష్ట్రం అసలు హైదరాబాద్ డెవలపే కాలే విధంగా ఉంది మీ స్టేట్మెంట్. తప్పు చేసిన వ్యక్తి ఎవరున్నా, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడినా బట్టి గారు మాట్లాడినా లాస్ట్ 10 ఏళ్లలో తప్పు చేసిన వాళ్ళని ఎవరిని విడిచిపెట్టము అని అంటే గుమ్మడికాయ దొంగోరు అంటే భుజాలు అనుకున్నట్టు కేటీఆర్ బయటకు వచ్చి మాట్లాడండి. అది ఏ విషయంలోనన్నా తప్పు జరిగిందంటారు. అయితే ఇప్పుడు ఫార్ములా ఈ రేసింగ్ ఉంది, నువ్వు కంపెనీకి 55 కోట్లు కేటాయించినావు. కేటీఆర్ గారు ప్రెస్ మీట్ విన్నారు కదా మీరు, ఐ ఆమ్ ద గవర్నమెంట్, ఐ ఆమ్ ద గవర్నమెంట్. హీ వాజ్ నాట్ ద గవర్నమెంట్, హీ వాజ్ ఓన్లీ ఎ మినిస్టర్ ఇన్ ద గవర్నమెంట్. ఆయన ముఖ్యమంత్రి కాదు. నువ్వు ముఖ్యమంత్రి కొడుకు ఉండొచ్చు కానీ నువ్వు కేవలం మంత్రివి. నేనే ప్రభుత్వం అనే ఒక అహంకారంతో మాట్లాడి అవును ఇచ్చినా, అవును నేను ఇచ్చినా ఎట్లిస్తావు? నువ్వు ప్రొసీజర్ ఫాలో కాకుండా నీకు ఇచ్చే రైట్ ఎవరు ఇచ్చిర్రు? ప్రొసీజర్ ప్రకారంగా కాకుండా ప్రాసెస్ ప్రకారంగా కాకుండా ఏదైతే తప్పుడు పద్ధతితోటి నువ్వు ఇచ్చే ప్రయత్నం చేస్తే అది ప్రూవ్ అయితే 100% లోపలేస్తారు. అంటే లోపల వేయడమే ఏమో కాంగ్రెస్ పార్టీది. అంటే లోపల వేయడం అంటే ఏదైతే చేసిన తప్పుకి ఏదైతే దాన్ని శిక్షని వేస్తారు దాని ప్రొసీజర్ ప్రకారం అంటే దాన్ని ఏమనంటే నేను ఏం చెప్పాలి? రైట్, ఓకే, సరే అన్న. వాళ్ళకుంటే
ఆ ఆ రకమైన ఒక వెంటనే నేను ఇప్పుడు కూడా ఏమంటున్నా ప్రొసీజర్ ప్రకారం అన్ని ఎంక్వైరీ చేసి తప్పు ప్రూవ్ అయితే లోపల పోతాడని చెప్తున్నా. తప్పు ప్రూవ్ అయితే జనరల్ పోవాల్సిన లోపలికే కదా. పోవాల్సిందే. అయితే నేను పోద్దంటారా, ఇయ్యొద్దా? పోవాలి. తప్పులు అంటే చేస్తే కేటీఆర్ గారు ఏమన్నా మినహాయింపా? తప్పులు చేసిన వాళ్ళు ఎవరైనా కూడా పోతారు. శిక్షార్హులే. మళ్ళా దానికి ఇప్పుడు దాని విషయం ఏంటి అంటే ఇంటర్వ్యూలో నువ్వు నన్ను కాంగ్రెస్ అడిగినావు. పార్టీ అధికారంలోకి రావడానికి అసలైన కారణం 6 గ్యారెంటీలు అంటే మీరు ఏమంటారన్నా? యాక్సెప్ట్ చేస్తారా? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రానికి 6 గ్యారంటీలతోటి బీఆర్ఎస్ పార్టీ యొక్క అహంకారము, ఏదైతే కాంగ్రెస్ పార్టీ యొక్క విధానము, సోనియమ్మ పైన ఉన్న ఒక నమ్మకము, గత 10 ఏళ్లుగా ఏదైతే ప్రజల సమస్యల పైన కొట్లాడిన తీరు, ఇవన్నిటినీ ప్రజలు గమనించి రేపొద్దున కాంగ్రెస్ పార్టీ వస్తే నిజంగా ఏ విజన్ అయితే ప్రతి తల్లి తెలంగాణ రావాలని ఏ కలగన్నదో ఆ కళ నెరవేరాలని చెప్పి అక్కడ సోనియమ్మ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందో ఆ కళలు కాంగ్రెస్ పార్టీ వస్తే సాకారం అయితే అని అన్నిటినీ ప్రజలు పరిగణలోకి తీసుకొని కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలిపించారు. రైట్, ఓకే. కానీ మీ కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఇన్ని అంశాలు దృష్టిలో పెట్టుకొని ప్రజలు ఓట్లేస్తే మీ కాన్సన్ట్రేషన్ అంతా కూడా కల్వకుంట్ల ఫ్యామిలీ మీద పెట్టిరు. అంటే స్కీమ్స్ ఏమి ఇంప్లిమెంట్ కాలే అంటారా మీరు? అయినాయని మీరు అనుకుంటారా? కాలేదా? అయినాయని మీరు అనుకుంటారా? కాలేదంటే మీరు చెప్పండి అన్న. ఆ బస్సు చూపించి బస్సులో మహిళలు పోతురు కదా, పోతలేరా? ఇంప్లిమెంటేషన్ చేసినాము అని చేతులు అడిగేసుకోకూడదు. వాస్తవం కాదా అది? వాస్తవం, ఒప్పుకుంటాం. పోతలేరా మహిళలకి? ఒప్పుకుంటాం. అంటే మహిళలకి వ్యతిరేకమా? అంటే మహిళలకి ఫ్రీ ట్రాన్స్పోర్ట్ పెడితే తప్ప? బా అంటే తప్ప నాకు తెలియక అడుగుతున్నా. అంటే ఇట్లా రిటర్న్ క్వశ్చన్ చేస్తే అది వాస్తవం అయిపోతుంది అన్న. అంటే మహిళలు పోతలేరా? ఎవరు? రండి బస్సులకు పోదాం రండి. మీరు 6 గ్యారెంటీలో ఓన్లీ ఉచిత బస్ సౌకర్యం ఒకటే పెట్టిరా? నేను ఏమడిగినా? నేను అడుగుతుంది నేను ఏమడిగినా? అదొకటి చేస్తే సరిపోదు కదా. 500 రూపాయల గ్యాస్ సిలిండర్ వస్తలేదా? అదొకటి చేస్తే సరిపోదు కదా. 500 రూపాయల గ్యాస్ సిలిండర్ వస్తా? 6 గ్యారెంటీలలో మీరు ఎన్ని స్కీమ్ ఇంప్లిమెంటేషన్ చేస్తారు? నేను ఏమంటున్నా, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ వస్తుందా లేదా? 200 యూనిట్ల ఉచిత కరెంట్ వస్తలేదా? మీరు 6 గ్యారెంటీలో ఎన్ని స్కీమ్స్ పెట్టారు? నేను ఒక్కో గ్యారెంటీ చెప్తున్నా కదా. 200 యూనిట్ల ఉచిత కరెంట్ వస్తలేదా? 5 లక్షలు ఉన్న ఆరోగ్యశ్రీ 10 లక్షలకు చేయలేదా? ఏదైతే పావుల వడ్డీ రుణాలకు దానికి పైసలు కేటాయించలేదా? డబుల్ బెడ్రూమ్ ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కేటాయింపులు స్టార్ట్ కాలేదా? డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ నిర్మాణాలు స్టార్ట్ కాలేదా? ఎంతమంది కేటాయిస్తారు? డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ నిర్మాణాలు స్టార్ట్ కాలేదా? ఎంతమంది కేటాయిస్తారు? ఇప్పుడు బోనస్ అనేది పంటకి ఏదైతే సంబంధించి రైతులకు 500 రూపాయలు బోనస్ ఇస్తలేదా? అరే స్టెప్ బై స్టెప్ ప్రతి ఒక్కటి చేస్తూ నేను మీకు చాలా స్పష్టంగా నా ఇంటర్వ్యూ స్టార్టింగ్ లో మీకు ఏం చెప్పినా 100% అన్ని చేసినామని చెప్పి నేను చెప్తలేను క్రాంతి గారు. బట్ ప్రతిది కూడా స్టెప్ బై స్టెప్ చేస్తాము. 100% నేను మొదట నేనే అంగీకరించాను. చిత్తం శివుని మీద. అండ్ ఇంకోటి, విద్యార్థులకి సంబంధించి ఏదైతే విద్యార్థులకు ఆలోచించి 500 రూపాయలు అయితే డైట్ ఛార్జీలు పెంచడం కానీ, ఏదైతే ఇంటర్నేషనల్ తరాలో మోడల్ స్కూల్స్ అని చెప్పిన ఏదైతే మేనిఫెస్టోలో ఉన్న అంశం మేరకు నియోజకవర్గానికి ఒక మోడల్ స్కూల్స్ అని 28 మోడల్ స్కూల్స్ ఆల్రెడీ స్టార్ట్ చేసి సంబంధించి ఏదైతే కంప్లీట్ గా SC ST BC సపరేట్ కాకుండా ఒకటే తరాలు ఉండేదట ఆల్రెడీ 28 మోడల్ స్కూల్స్ ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ ఇయర్కి అందుబాటులోకి తీసుకురావడానికి స్కిల్ యూనివర్సిటీని తీసుకురావడం జరుగుతుంది. స్పోర్ట్స్ యూనివర్సిటీని ప్రారంభించడం జరిగింది. దానితో పాటు త్వరలో అన్ని బిల్డింగ్ అనేది రాత్రి కట్టి కన్స్ట్రక్ట్ అవుతుందా? ఇట్లా మాట్లాడుతావు క్రాంతి భాయ్. నువ్వు కూడా ఏదైతే ప్రతిపక్షంలో కదా KCR KTR మాట్లాడినట్టు త్వరలో అంటే ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అంటే ఒకటే పూటలో నీకు ఇల్లు కట్టి ఇచ్చేస్తారా? అంటే వాళ్ళ లెక్క ఏది కూలిపోయే బిల్డింగ్ లాంటి ఏదో అంటే చిత్తం శివుని మీద చెప్పుల మీద 100% కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంది. మేము ఇచ్చిన ప్రతి గ్యారంటీని కూడా మేము అమలు చేస్తాము. ఏదైతే మేము ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటను కూడా నిలబెట్టుకుంటాము. నిలబెట్టుకోవడంతో పాటు తెలంగాణ సొమ్ముని రాబందుల లెక్క దోచుక తిన్న వ్యక్తులు ఎవరున్నా కూడా అవన్నిటిని కూడా బయటికి తీసుకురావాల్సిన బాధ్యత కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉంది. కానీ కేవలం కల్వకుంట్ల ఫ్యామిలీని మీరు ప్రజలు ఎన్నుకున్నారా అన్న? కాదు కదా. కల్వకుంట్ల ఫ్యామిలీని ఇప్పుడు మీరు డెవలప్మెంట్ యాక్టివిటీస్ ముఖ్యమంత్రి గారు చేస్తుంది. ఏదైనా డెవలప్మెంట్ యాక్టివిటీస్ అంటే హైడ్రా చేయడం, డెవలప్మెంట్ యాక్టివిటీ అంటే సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టొద్దని ఈడ రామన్నపేట కాడ లొల్లి పెట్టడం. నువ్వు క్వశ్చన్ సమాధానం వినే ఒక ఓపిక నీ కాడ ఉండాలి. నువ్వు రాజకీయ నాయకులు లేక నీ కాడ ఓపిక లేకపోతే నేను ఎట్లా చెప్పాలి? నా కాడ ఓపిక లేదు. ఓపిక లేకుండా నువ్వు అడుగు. ఇప్పుడు హైడ్రా సంగతి మాట్లాడినావు. హైడ్రాకి సంబంధించి కూలగొట్టడానికి ఏదైతే చెరువులను ఆక్రమించి నాలాలను ఆక్రమించి రేపటి తరానికి అసలు కంప్లీట్ గా ఇవి లేకుండా గ్రౌండ్ వాటర్ లెవెల్ లేకుండా ఏదైతే ఫ్లడ్స్ వచ్చినప్పుడు బీజేపీ పార్టీ లేక బండి పోతే బండి ఇట్లా గుండు పోతే గుండు ఇస్తామని చెప్పమంటారా? అసలు ఒక సమస్య లేవని అంటే సమస్య వచ్చిన రోజు హైడ్రా వల్ల నష్టపోయింది. సమస్యలు రేపు పొద్దున వచ్చినప్పుడే దానిపైన స్పందించమంటారా? అటువంటి సమస్యలు పునరావృతం కాకుండా అటువంటి సమస్యలు రాకుండా శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం ఆలోచించన్నా?
ఇప్పుడు హైడ్రా అందరికి ఒకే లెక్క ఉంటుందా లేకపోతే పెద్దోళ్ళకి ఒక లెక్క చిన్నోళ్ళకి ఒక లెక్క ఉంటుందా? అందరికీ ఒకే రకంగా ఉంటది, అందరికి అందరికీ వర్తిస్తది, అందరికి ఒకే లెక్క ఉంటుంది, అందరికీ వర్తిస్తది, అందరికి వర్తిస్తుంది. అందరికీ వర్తిస్తది. అన్న నేను మురళీమోహన్ అని చెప్పేసి హీరో ఉన్నాడు కదా, అదే మీకు అదే చెప్తున్నా. ఆ సంబంధించిన వాటిపైన కూడా నేను కూడా హైడ్రాకి ఏదైతే సంబంధించి అన్నిటిపైన వివరాలు సేకరిస్తాను, నేను కూడా కంప్లైంట్ పెడతా. 100% అన్నిటికీ ఒకటి రకం ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మాజీ కేంద్ర మంత్రి గారిదే గులగొట్టారు. ఫస్ట్ గులగొట్టిందే వారిది. బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ కొన్ని భవనాలన్నీ కూడా హైప్ కోసం ఏమంటున్నా ఒక విషయం, ఇప్పుడు హైప్ కోసం కూలగొట్టుకుర్రు అని చెప్పి ఇప్పుడు మీరు మాట్లాడతారు. కూలగొట్టకపోతే కూలగొట్టలేదు అంటారు, కూలగొడితే హైప్ కోసం కూలగొట్టిర్రు అంటారు. ఇక నీకు ఎంత సమాధానం చెప్పాలి? ఓకే, మరి రేవంత్ రెడ్డి గారు సోదరుడు ఎందుకు కూలగొట్టలే? అరే దానికి సంబంధించి లేఅవుట్ ఏందో, దానికి సంబంధించి రేవంత్ రెడ్డి గారు సోదరు అంటే డైరెక్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళకేమో లేఅవుట్లు చూస్తారు, ఇన్ఫ్లుయెన్స్ లేని వాళ్ళేమో కూలగొడతారు రాత్రి. రేవంత్ రెడ్డి గారు సోదరుడే డైరెక్ట్ ప్రెస్ ముందుకు వచ్చి నేను ఇల్లు మొత్తం వెకేట్ చేసినా, మీరు ఎప్పుడన్నా వచ్చి కూలగొట్టుకోవచ్చు అని చెప్పి చాలా క్లియర్ గా స్టేట్మెంట్ ఇచ్చారు. మరి ఎందుకు కూలగొట్టలేదు? ఆ ప్రొసెస్ మీరు ఆల్రెడీ మీరు హైదరా రంగనాథ్ గారితో మీరు మాట్లాడారు కదా, మీరు ఇంటర్వ్యూ చేసారు కదా, దానికి సంబంధించి దాని ఏందో ప్రొసీజర్ నాకంటే ఎక్కువ బాగా వారు వివరిస్తారు మీకు. అంటే మీరు చెప్పలేరు అన్నట్టు? నేను చెప్పలేదు కాదు, ఒక ప్రొసీజర్ ఒక డిపార్ట్మెంట్ ఒకటి ఫాలో అవుతున్నప్పుడు నేను కేసీఆర్ లెక్క కాదు, అన్ని నాకే తెలుసు, మొత్తం నాకే తెలుసు, నేనే మేధావిని, నాకు మించిన మేధావి లేడని చెప్పి ఇటువంటి తుగ్లక్ పరిపాలన చేయదు. ఏ డిపార్ట్మెంట్ ఆ ప్రొసీజర్ ఎవరు ఫాలో అవుతారో వాళ్ళు దాని గురించి మీకు చెప్తారు. మా గవర్నమెంట్ మా స్కీమ్స్ గురించి నువ్వు అడిగినావు, దానికి నీకు స్పష్టత ఇచ్చినా, ఎన్ని అయినాయి ఎన్ని ఎప్పుడైతే అనే క్లారిటీ మీకు ఇచ్చిన 100% మా చిత్తశుద్ధితో మేము ఉన్నాము. ఈరోజు యువకులు నిజంగా మీ హార్ట్ మీద చేసుకొని చెప్పండి అన్న, కాంగ్రెస్ పార్టీ హైడ్రా విషయంలో పెద్దోళ్ళకి ఒక లెక్క చిన్నోళ్ళకి ఒక లెక్క ఉన్నదా లేదా? ఒకటి ఏదైనా ఎఫ్టీఎల్ పరిధిలో ఏమంటున్నా, ఎఫ్టీఎల్ పరిధిలో పబ్బులు ఉన్నాయి, ఎఫ్టీఎల్ పరిధిలో ఫ్యాక్టరీలు ఉన్నాయి, ఎఫ్టీఎల్ పరిధిలో పెద్ద పెద్ద బడా కన్స్ట్రక్షన్ కేవలం మీరు పర్టికులర్ గా బీసీ ఎస్సీ ఎస్టీ ఈ నిమ్న వర్గాలకు చెందిన వాళ్ళను లేకపోతే రూపాయి పోగు చేసుకొని ఈఎంఐలు కట్టుకున్నటువంటి ఇండ్లను మీరు గులగొట్టియాలా? క్రాంతిభాయ్, ప్రతి దానికి నువ్వు బీసీ ఎస్సీ ఎస్టీకి ఏదో కాంగ్రెస్ పార్టీ అని చెప్పి సరే పార్టీని డ్యామేజ్ చేయడానికి మీరు మాట్లాడినా, మా చిత్తశుద్ధి ఏందో మేము కులగలన ప్రవేశపెట్టి మా సిద్ధాంతం ఏంది, రాహుల్ గాంధీ గారి సిద్ధాంతం ఏంది, అది ప్రజలకు తెలుసు. సరే మీరు ఎన్ని చెప్పినా ప్రజలకు దానిపైన క్లారిటీ ఉంది, రాష్ట్ర ప్రజలకు ఉంది, భారతదేశ ప్రజలకు కూడా క్లారిటీ ఉంది. బడుగు బలహీన వర్గాలకి ఎవరు అండగా నిలుస్తారు, ఎవరు గతంలో అండగా నిలిచి ఎవరు ఇప్పుడు అండగా నిలుస్తారో అది అందరికి క్లారిటీ ఉంది. అండ్ హైడ్రా విషయంలో దానికి సంబంధించి కూడా నువ్వు అన్న ఎవిడెన్సెస్ ఏవైతే తప్పు ఉన్నాయో, ఇక్కడ చేయలేంటే అవన్నీ ఎవిడెన్సెస్ తీసుకురా, అదని ఎమ్మెల్సీ నేను కూడా నీతో పాటు రంగనాథ్ గారి దగ్గరకు వస్తే ఎందుకు చేయలేదు ఏంది అని నీతో నేను కూడా అడుగుతా. 100% చేస్తాం, 100% చేస్తాం, 100% చేస్తాం. కన్నా బాధ నా ఆవేదన ఏంటి అని అంటే, పేదోళ్ళనేమో తొందరగా గులగొట్టిర్రు, పెద్దోళ్ళనేమో జర టైం ఇచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మాజీ కేంద్ర మంత్రి గులగొడితేనేమో హైప్ అంటావు, ఓ ఫిలిం యాక్టర్ది గులగొడితేనేమో హైప్ అంటావు. ఇప్పుడు మళ్ళీ వేరే కూడా యాక్షన్ తీసుకుంటామని చెప్తే పేదోళ్ళకి గులగొట్టరు, వీళ్ళకి గులగొట్టలేదు అంటావు. అన్ని నువ్వే కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్స్ ఇస్తే నీకు ఎట్లా సమాధానం చెప్పాలి? ఇంత స్పష్టంగా చెప్పినా, క్లియర్ గా ఇంత స్పష్టంగా చెప్పినా, ఇప్పుడు ఒక విషయం ఉన్నావు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు మూసీ కాడ వెకేట్ చేసినప్పుడు కొంతమంది ప్రజలు మాకు మంచిది అని చెప్పి కొంతమంది తీసుకెళ్లి చెప్పారు. నీ ఛానల్ ఎంతమంది అసలు బయట చేసినావు, నువ్వు తిట్టిన బయట చేసినావు. నిజంగా ప్రజలు కొంతమంది నిజంగానే మాకు ఇది ఉండలేకపోతున్నావు, మాకు కష్టం ఉంది, మాకు అనేకమైన వ్యాధులు వస్తున్నాయి అని చెప్పి సరే నువ్వు నీ ప్రకారంగా 10% అనుకున్నావు. ఒకటన్నా నీ ఛానల్లో చూపించినావా? చూపియవు. అట్లా చెప్పలే వాళ్ళు ఫస్ట్. ఇప్పుడు నేను చెప్పింది నీకు చూపిస్తే ఏది? ఇప్పుడు చెప్పింది నేను తీసుకెళ్లి ప్రూవ్ చేస్తుంది కాదు, ప్రజలు వాళ్ళు చెప్పింది. ఆడ ఉన్నోని ఇల్లు వాళ్ళని తీసుకెళ్లి డబుల్ బెడ్రూమ్ ఇచ్చినప్పుడు నేను హైదరాబాద్కి వెళ్ళి కదా నేను ఎమ్మెల్సీని, వాళ్ళు క్లియర్ గా చెప్పినప్పుడు మేము చెప్పించామని నువ్వు అంటే నేనేం చెప్పాలి? రైట్, ఓకే. మళ్ళా మనము ఇప్పుడు అధికారంలో ఉన్నాం కాబట్టి ఏది పడుతుంది అంటే నడుస్తుంది అని అంటే అది కరెక్ట్ కాదు. నువ్వు మర్చిపోతున్నావేమో, బల్మురి వెంకట్ అధికారంలో ఉన్నా నేను పారాషూట్ ని కాదు లేదా ఎవరో పేరు చెప్పుకొని రాజకీయాలకు రాలే, కష్టపడి అన్ని బాధలు అనుభవించి కష్ట సుఖాలు అన్ని అనుభవించి ప్రతిరోజు కూడా ప్రతిది కూడా అన్ని మాటలు వినుకుంటూ అన్ని చూసి రోజు స్థాయికి నువ్వు అనే బడుగు బలహీన వర్గాలకు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలో కూడా నేను పుట్టి పెరిగింది హైదరాబాద్ లో. ఫస్ట్ థింగ్ మాకి కల్చర్ కానీ ఇది మాకు ఆ డిఫరెన్షియేషన్ కూడా ఉండదు. హైదరాబాద్ ఒక మిక్స్డ్ కల్చర్. అవును, అవన్నీ నువ్వు ఫస్ట్ మాట్లాడేది ఎవరిని నువ్వు ప్రశ్నిస్తున్నావు, ఎవరిని అసలు క్వశ్చన్స్ అడుగుతున్నావు, ఫస్ట్ నీకు నా బ్యాక్గ్రౌండ్ అంతా తెలుసు కాబట్టి దానిపైన స్పష్టత నీకు ఉంది కాబట్టి 100% నిలబడమా అధికారంలో ఉన్నప్పుడు నేను కౌన్సిల్ ఉన్నప్పుడు నేను క్వశ్చన్ చేసిన అంశాలు ఏంది, మనం నిలబడుతున్నామా నిలబడతలేమా, ఏ ఇష్యూస్ ఎందుకు రిజాల్వ్ అవుతలే, ఏ ఇష్యూస్ ఎందుకు రిజాల్వ్ అవుతున్నాయి, రిజాల్వ్ కాని ఇష్యూస్ కూడా తిట్లు ఆడినప్పుడు 100% పడుతున్నాము. నేనేం దానికి భయపడతలేను.
ఇప్పుడు గతంలో కొన్ని అంశాలు ఉన్నాయి. మేము గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము చెప్పినాం చేస్తామని. ఓకే అధికారంలోకి వచ్చినాక ఇప్పుడు అది ప్రజలకు ఏదైతే సంబంధించి అది ప్రాపర్ వేలో అంటే మనం చెప్పిన విధంగా కొన్ని కాంప్లికేషన్స్ వల్ల చేయలేకపోతున్నాము. రైట్ ఓకేనా. ఈ అంశాలన్నీ కొంచెం సేపు పక్కన పెడదాం, కొంచెం పర్సనల్గా వెళ్దాం. ఓకేనా, పర్సనల్గా వెళ్దాం అన్న. డన్. ఓకే కదా అన్న. మీరు గన్ చూసారు ఎప్పుడన్నా? గన్ గన్నా మా Full- గన్మెన్ దగ్గర చూసి మీ గన్మెన్ దగ్గర కాదు, మీ ప్యాకెట్లో కానీ మీ కార్లో కానీ. క్రాంతి ఇదిగో ఏదైనా విషయము మనం మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు నేను కూడా చెప్పొస్తుంది. నేను దాదాపు ఒక గంటకి వెళ్ళి నీ కాడున్నా కిందకి పోయి క్రాంతి భాయ్ నన్ను రూమ్లో బెదిరించిండు అని చెప్పిన అనుకో, అది వాస్తవం అవుతుందా? జస్ట్ గన్నే అది వాస్తవం అవుతుందా? గన్నే అడిగిన అక్కడ వరకు పోలే. అది వాస్తవం అవుతుందా? నేను అక్కడ వరకు పోలే, గన్నే నేను మీకు ఏమంటున్నా, ఇప్పుడు ఏ విషయం అన్నా మనం మాట్లాడినప్పుడు ఏదన్నా తప్పు చేసి ఉంటే ఫిజికల్గా ఎవిడెన్స్ ఇదే కాదు అంటే జనరల్గా ఏ విషయంలో నన్ను బల్మూరి వెంకట అనేటువంటి తప్పు చేసి ఉంటే ఎవిడెన్స్ ఉంటే నేను ఎవరికి భయపెట్టాను కానీ నేనే బయటకు వచ్చి డైరెక్ట్ మాట్లాడతాను. మనం అట్లా భయపడి తప్పు చేస్తే ఈ తప్పు నేను చేసినాను అంగీకరిస్తా. కానీ గన్ను చూసినావా, ఇది చూసినావా, ఇవన్నీ చిన్నపిల్లగాళ్ళ క్వశ్చన్లు అడిగినట్టు అది చేసినావా ఇది చేసినావా అని చెప్పి మీరు ఒక బాధ్యత గల ఛానల్ ఉన్నప్పుడు మీరు నన్ను అడిగితే బాగుంటుంది. సరే స్ట్రేట్గా అడుగుతా అన్న, స్ట్రేట్గా అడుగుతా. మీరు గన్ను తీసుకొని పోయి కొంతమంది బాధితులను బెదిరించారా లేదా? ఎక్కడన్నా నేను గన్ పట్టుకున్నట్టు కానీ నేను పోయినట్టు కానీ నువ్వు చెప్పే తేదీలో నేను ఆడు ఉన్నట్టు కానీ నువ్వు నన్ను ప్రూవ్ చేస్తే నేను ఇమీడియట్గా నా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తాను. వేరే వాళ్ళతో చెప్పించారు అయితే? నేను ఏమంటున్నా, అసొంటి ఏ చర్యల్లో అన్నా ఆడ మా వాళ్ళు కానీ మేము పోయి ఇన్వాల్వ్ అయ్యి చేసినట్టు ఏ చిన్న వీడియో కానీ నేను క్లియర్గా చెప్తున్నా. నేను ఎక్కడన్నా కూడా దీంట్లో కాదు ఎక్కడన్నా కూడా నా ఎంటైర్ కెరియర్లో అసొంటి ఒక చర్యలు నేను ఎక్కడన్నా పర్సనల్గా నేను ఇన్వాల్వ్ అయ్యి నేను పాల్పడ్డా నేను ఉన్నా లేదా నా కుటుంబ సభ్యులు మా అన్ననో మా తమ్ముడో మా అమ్మనో మేము ఉన్నామో అని చెప్పనుంటే నేను కంప్లీట్గా బంద్ చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటా. ఇంత క్లియర్గా నేను చెప్తున్నా. మరి నిప్పులు ఎందుకు పోరాదు కదా, ఎందుకు వస్తుంది ఈ వాదన? దేనిపైన? దీనిపైన. ఏ అంశం గురించి? గన్ను విషయంలో. ఎక్కడిది? ఏ అంశం? తీసుకొని పోయి బెదిరిస్తారు అని చెప్పేసి. ఎక్కడ? ఏ అంశము? కరీంనగర్ జిల్లా ఒక మండలంలో మీరు కొంత. ఏ మండలము? ఏ మండలము? ఏ మండలం అన్న చూసి చెప్పాలా? చెప్పుకోండి. రైట్ చెప్పండి చూసి. కరీంనగర్ జిల్లా మల్యాల మండలంలో ఓ ఫ్యామిలీని గన్తో బెదిరించి 10 ఎకరాల భూమి రాయించుకున్నట్లు మీ పైన వస్తున్నటువంటి ఆరోపణలకు మీరు ఏం సమాధానం చెప్తారు? 10 ఎకరాల భూమి నా పేరు పైన నేను రాయించుకున్నా. 10 ఎకరాల భూమి నా పేరు పైన నేను రాయించుకున్నట్టు నువ్వు ప్రూవ్ చేస్తే అంటే నా పేరు పైన లాస్ట్ నేను పుట్టినప్పటికెళ్ళి ఇప్పటిదాకా ఎప్పుడు నేను పుట్టినప్పటికెళ్ళి ఇప్పటిదాకా నా పేరు పైన ఏదైతే సంబంధించి నువ్వు అన్నట్టు 10 ఎకరాలు ఎప్పుడు రిజిస్టర్ అయినా మొత్తం నా పుట్టినప్పటికెళ్ళి అంటున్నా, ఇప్పుడు అంటలే ఎమ్మెల్సీ నేను పుట్టినప్పటికెళ్ళి ఇప్పటి వరకు 10 ఎకర్స్ ల్యాండ్ నా పేరు పైన రిజిస్టర్ అయింది అని నువ్వు నాకు చూపించినావు అనుకో, నా పైన కాదు మా ఇంట్లో పైన కానీ మా అమ్మ పైన కానీ మా అన్న పేరు పైన కానీ రిజిస్టర్ అయినట్టు నాకు చూపించినావు అనుకో, నువ్వు దేనికంటే దానికి సిద్ధం. నేను అంటే దూర చుట్టాల మీద అయిందేమన్నా? నీకు అసలు వాస్తవానికి ఇష్యూ ఏందో ఫస్ట్ ప్రాపర్గా నువ్వు కనుక్కొని నాతో మాట్లాడితే నేను చెప్తా. మల్యాల ఏదో మండలం కాదు, నా సొంత మండలము. మానాల అనేది నా సొంత గ్రామం. నేను ఆ గ్రామానికి పోయేది దసరా పండుగకు ఒక్కరోజు. ఆ ఇష్యూకి సంబంధించి ఆ ఇష్యూ మా నాన్న 98లో 98లా మా నాన్న దాన్ని ఒకరికి సాదా బైనామా చేసిరని ఒక పేపర్ ఏదో తీసుకొని వచ్చారు. ఏది ఒక కాగితం తీసుకొని వచ్చారు, ఒక పేపర్ తీసుకొని వచ్చి సాదా బైనామా మీ నాన్న సైన్ అని చెప్పి చెప్పారు. మా అమ్మ ఆ చిన్నతనంలో 98 అంటే నా డేట్ ఆఫ్ బర్త్ 92 అంటే నాకు ఎన్ని సంవత్సరాలు అప్పుడు? 6 సంవత్సరాలు. నాకు 6 ఇయర్స్. 6 ఇయర్స్ మేము ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మాదేం ఫుల్ 100 ఎకరాలు ఉన్న భూస్వాములం కాదు. మొత్తం ఫ్యామిలీ అంతా కలిస్తే మా 35-40 ఎకరాలు ఉంటుంది ఊర్లో. ఏది మా యాన్సిస్టర్ ప్రాపర్టీ. ఓకే. మేము ఒక అగ్రికల్చర్ ఫ్యామిలీ. మాకు చిన్న మెడికల్ షాప్ ఉండే, ఇక్కడ మా అమ్మ మెడికల్ షాప్ రన్ చేస్తుండే. 2 కొడుకులని ఆమె కష్టపడి పెంచింది. దాని తర్వాత 2000 సరే ఆ సమయంలో ఊర్లో ఉన్నప్పుడు మా ఇంట్లో వ్యక్తులు అయితే వాళ్ళు దున్నుకుంటారు, వాళ్ళు చేసుకుంటారు. సరే మనం కూడా ఖాళీగా ఉంది కదా భూమి అని ఈరోజు మేము మాట్లాడలేం. 2020లో ఆ వ్యక్తులు పదే ఊరికి పోయినప్పుడు 17కి వెళ్ళి అయినాక మా అమ్మనే చూస్తుండే. మేము ఏది చూడకపోతుండే, నేను కానీ మా అన్న కానీ మా అమ్మనే అన్ని చూస్తుండే చిన్నప్పటికెళ్ళి, మా డాడీ చనిపోయినప్పటికెళ్ళి. మా అమ్మ దగ్గరకు వచ్చి ఇది బాబుదోరు అమ్మిండ్రు, ఇది అమ్మిండ్రు, ఇది మీ పెన్మిటి అమ్మిండ్రు, వీళ్ళు అమ్మిండ్రు అని చెప్పి చూపిస్తే చూసి తను లాస్ట్కి ఆ సైన్ డాడీ సైన్ కాదు అని చెప్పి డాడీ పెట్టిన సైన్ తనకైతే గుర్తుంటుంది కదా వాళ్ళ హస్బెండ్ సైన్, ఈ సైన్ ఆ సైన్ టాలీ అవుతుంది అని చెప్పి 2020లో ఎంఆర్ఓకి వెరిఫికేషన్కి తన అప్లికేషన్ పెట్టుకుంది. తనొక విడో లేడీ, ఓ సింగిల్ మదర్.
తను అప్లికేషన్ పెట్టుకుంది. ఏది ఎంఆర్ఓకి, తహసీల్దార్కి, త్రూ అడ్వకేట్, తహసీల్దార్కి, ఆర్డీఓకి, ఎంఆర్ఓకి అందరికీ నేను మీకు ఆ డాక్యుమెంట్స్ కూడా పంపిస్తా. ఓకే. తను పంపించింది, వెరిఫై చేయమని చెప్పింది, ఇది కరెక్టా కాదా అని. తహసీల్దార్ అది తప్పు అని చెప్పి ఆ రోజు పోలీస్ స్టేషన్ కూడా లెటర్ పెట్టింది, ఇది ఇట్లా చేస్తుర్రు అని చెప్పని. తర్వాత సరే అది ఫాల్స్ అని చెప్పి ప్రూవ్ అయ్యి దాని తర్వాత దానిలో కానీ అన్ని కూడా ల్యాండ్ మమ్మీ పేరు పైన, డాడీ పేరు పైకి వెళ్ళి మమ్మీ పేరు పైకి వచ్చింది. నా పేరుపై కూడా ట్రాన్స్ఫర్ కాలే, మన పేరుపై కూడా ట్రాన్స్ఫర్ కాలే, అది మా అమ్మ పేరుపైకి వచ్చింది, అది ఉంది. సరే దాని తర్వాత ఏ రోజు కూడా పాపం ఆ వ్యక్తులు నాకు ఉన్న ఏ రోజు వాళ్ళ నాతో ఎవరు మాట్లాడలే, నన్ను కలవలేదు, అసలు ఇష్యూవే తెలియదు. 2020 జనవరిలో ఏది ఇది జరిగింది. నేను విత్ పేపర్ ఎవిడెన్స్, విత్ డాక్యుమెంట్ ఎవిడెన్స్. దాని తర్వాత ఆల్ ఆఫ్ సడన్ గా నేను ఎమ్మెల్సీ అయినాక ఒక ఛానల్ వ్యక్తి అడిగి పోతాడు, ఇంటర్వ్యూ చేస్తాడు, బల్మూర్ వెంకట్ మోసం చేసిండు, బల్మూర్ వెంకట్ ఆక్రమించిండు, బల్మూర్ వెంకట్ బెదిరించిండు. అడిగి నేను ఏం సమాధానం చెప్పాలి? నువ్వు అన్నట్టు నిజంగా ఈ మధ్యలో జరిగితే లేదు సార్, నిజంగానే 98లో పేపర్ రాసిర్రు, 2006లో మా డాడీ చనిపోయాడు, 98కి వెళ్ళి 2006 వరకు ఎన్ని ఇయర్స్ ఉంది? ఎన్ని ఇయర్స్ ఉంది చెప్పు క్రాంతి భాయ్? 8 years. ఎవడన్నా పేపర్ రాసుకొని 8 సంవత్సరాలు భూమి రిజిస్ట్రేషన్ చేసుకోకుంటుంటారా? సరే అప్పటికి కూడా సరే పోనీ మనోడే కదా, ఊరోళ్ళే కదా, సరే మనకు సంబంధించిన దాన్ని పోయి మనం అడగలేదు, ఆ భూమి నాకు ఇయ్యమని అడగలేదు, ఆ భూమి నాకు కావాలని నేను అడగలేదు, వాళ్ళే దున్నుకుంటున్నా, వాళ్ళే పొజిషన్లో ఉన్న, ఏ రోజు కూడా నేను అది కావాలని చెప్పి కూడా చెప్పలేదు. ఓకే. ఇప్పుడు వాళ్ళకి ప్రాబ్లం ఉంది, వాళ్ళకి ఇది ఉందని అంటే వచ్చి మేమేమన్నాము, మా నాన్న ఎవరికన్నా సంతకం పెట్టినట్టుంటే మా డాడీ పెట్టిన డాక్యుమెంట్స్ తీసుకురండి, ఏది ఉన్నా ఇస్తామని చెప్పినాము. కానీ సైన్ లేనిది, రాంగ్ సైన్ ఉంది కూడా తీసుకొచ్చి రిజిస్ట్రేషన్ చేయమంటే రేపు పొద్దున నేను ఉన్న ఇల్లు కూడా తీసుకొచ్చి మీ డాడీ సైన్ పెట్టిన ఏదో సైన్ పెట్టిస్తారు, అది కూడా ఇచ్చేయమంటావా రాసినాను? సో మీరు గన్ను తీసుకొని పోయి బెదిరించింది అయితే ఏం లేదా? అరే ఎక్కడన్నా అడిగేటోళ్ళకు కూడా, రాసేటోళ్ళకు కూడా నువ్వు ఉన్న విజువల్ కానీ ఎక్కడన్నా నేను పోయినట్టుగా ఉన్నట్టుగా నీ కాడ విజువల్ ఉంటే చూపి, నీ కాడ విజువల్ ఉంటే చూపి. ఓకే. ఇంకొకటి నేను ఆ భూమి పైకి కనీసం నేను పొజిషన్ కి పోయి నేను ఆ భూమి చూసుకుంటానే చూపి. నాకు ఆ భూమి ఏడుంది కూడా తెలియదు ఇవాళకి, నాకు ఆ భూమి ఏడుందో కూడా తెలియదు నాకు. అసలు అది తెలియని దానికి సంబంధించి దాంట్లో టీ న్యూస్ అని ఒక టీఆర్ఎస్ సంబంధించిన ఒక ఛానల్లో పెట్టి దాన్ని సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేసి, సరే వాస్తవానికి బల్మూర్ వెంకట్ తప్పు చేసిండా, తప్పు చేయలేడా, అతి త్వరలో నిజంగా ఆ భూమి ఎవరైతే అన్నారో అంతుంది కదా, నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, ఇంత క్లియర్గా అంటారు కదా ఆ భూమి నాకు కావాలన్నా, ఆ భూమి ఎవరిదో, పాపం ఎవరైతే పెట్టారో వాళ్ళు కూడా రేపు పొద్దున్న ఇబ్బంది పడతారు అంటారు కదా. రేపు ఆ భూమి మొత్తం నిజంగా మా అమ్మ పేరు ఉంటే వెరిఫై చేయమని చెప్పిన డైరెక్ట్ మొత్తం ఎస్సీ కార్పొరేషన్కి రాసేస్తా, లేదా దేవాదాయ శాఖకి రాసేస్తా, భూమి పబ్లిక్కే రాస్తా. ఇంత క్లియర్గా చెప్తున్నా, పబ్లిక్కే రాస్తా. కాకపోతే ఎవరో మాటలు విని పాపం నా గ్రామస్తులు వాళ్ళు ఇబ్బంది పడద్దు, రేపు పొద్దున అసలు డెసిషన్ తీసుకుంటే, ఎందుకంటే అది క్లియర్గా ఉంది. 2020లో అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు కదా, బీఆర్ఎస్ పార్టీ కదా గవర్నమెంట్లో ఉంది. ఆ రోజే కదా డాక్యుమెంట్లు పంపింది. ఆ రోజు స్థానికంగా జగిత్యాల, ఈరోజు కాంగ్రెస్ పార్టీలోని ఎమ్మెల్యే ఆ రోజు సంజయ్ గారే వారితో మాట్లాడి వారే వెరిఫై చేసారు ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే. అరే ఇది ఇప్పుడు నేను ఏదో ఎమ్మెల్సీ అయినామని చెప్పి ఏది పడుతుంది మాటలు మాట్లాడితే అది పద్ధతి కాదు. నిజంగా నేను ఏదైనా తప్పు చేసి 100% నేను జవాబుదారీతనంగా ఉంటా. రైట్. థ్యాంక్ యూ సో మచ్.